హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను అనమాట లంచ్కి. ఏంటి దొండకాయలు బెండకాయలు అనుకోకండి, ఇంక ఈ కార్తీక మాసం అయిపోయే వరకు ఇదే అనమాట. ఏ సండే అయినా సాటర్డే అయినా ఏదైనా సరే ఇదే. సో దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని తర్వాత తాలింపు పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మసాలాలు చాలా తక్కువ యూజ్ చేస్తానండి. నేను ఇంక ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏమి వేయను అనమాట. ఇంక ఇలా దొండకాయలు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయిపోయి గట్టిగా గలగలాడుతూ వచ్చినా కూడా నాకు నచ్చదనమాట. సో అందుకని నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండు కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకొని కొంచెం వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. దొండకాయ కూర కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మూత పెడితేనే చక్కగా మగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా